లేక లేక బయటికి వచ్చిన కేసీఆర్ సారు గట్టినే అగ్రేజ్ చేసిపోయిండు. ఎల్కతుర్తి మీటింగ్లో సర్కారోళ్ళ మీద పువ్వు పార్టీ వాళ్ళ మీద వరుస పెట్టి బాణాలు వేసిండు. అట్లా చేస్తుర్రు ఇట్లా చేస్తుర్రు అని మళ్ళోసారి అందరికీ పాత కేసీఆర్ సార్ యాదకొచ్చేటట్టు చేసిండు. మరి ఇక సార్ గన్ని మాటలు అన్నాక వీళ్ళు ఎట్లా ఊకుంటారు? చూడుర్రి ముచ్చట్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. ఎల్కతుర్తి మీటింగ్ తోని మళ్ళా కారు పార్టీ వాళ్లకు గ్లూకోజులు ఎక్కించినట్టే అయ్యిందట. మరిగా ఆ పబ్లిక్ కేసీఆర్ సార్ ముచ్చట్లు అన్ని కలిసి గులాబీ కార్యకర్తలల్లో మస్తు జోసి పెంచినాయి అనుకుంటారా అందరూ. అయితే మాజీ సీఎం ముచ్చట్లకు ఆయన అభిమానులు కారు పార్టీ వాళ్ళు సంబరపడతారు గాని చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం అగ్గి మీద గుగ్గిలం లెక్క మండుతాండ్రు. సెంటర్ సర్కార్ వాళ్ళు ఏమీ ఇయ్యలేదు, పువ్వు పార్టీ వాళ్ళు ఎండబెట్టిండ్రు అని మాట్లాడేటాలకు తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు బయ్యనలేసిండ్రు. ఎంపీ రఘునందన్ సారు గట్టిగానే అరుచుకున్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకి ఏమన్నా పంచాయతీలలో వేసినటువంటి మీరు చెప్పినటువంటి ఊరవతలు వేసినటువంటి నర్సరీలు పల్లె ప్రకృతి వనాల దగ్గర నుంచి మొదలుకుంటే ఊర్లలో వేసిన ప్రతి సీసీ రోడ్కి ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్రం ఇచ్చిన పైసలే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడన్నా చంద్రశేఖరరావు గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీ 10 ఏళ్లలో మీరు ఎంత పైసలు ఇచ్చిరు పంచాయతీలకి, కేంద్రం ఎంత పైసలు ఇచ్చింది పంచాయతీలకు అనే దాని మీద చర్చకి ఎక్కడికి వస్తారో వారికి నచ్చిన వారికి బయటికి రావడానికి భయంగా ఉంటే ఫామ్ హౌస్ కైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మీటింగ్ కు పబ్లిక్ వస్తుంటే అడ్డం పడ్డారు, బండ్లు ఆపినరు అన్నట్టు కూడా కేసీఆర్ సారు సర్కార్ వాళ్ళ మీద గరం అయిండు. దానికి సీఎం రేవంత్ సారు బగ్గనే కోపానికి వచ్చిండట. కారు పార్టీ వాళ్ళు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇవ్వమన్నాం, ఆర్టీసీకి ఆమదాని వస్తుంటే ఎందుకు వద్దంటాం, లేదొకటి బట్టగాల్సి మీదేనికి చూస్తాను అన్నట్టు కోపానికి వచ్చిండట ముఖ్యమంత్రి. పనులు చేసి కూడా చెప్పుకోలేకపోతున్నాము, జర రూబడి పెంచాలి అన్నట్టు కూడా మాట్లాడిండట సారు. ఇక తత్తిమ చెయ్యి పార్టీ లీడర్లు కూడా మాజీ సీఎం ముచ్చట్ల మీద గజం ఎత్తి ఎగిరినరు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని అవురా కాదా అంటే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. మీరే మాట్లాడొద్దని మొత్తం మీటింగ్ అంతా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడొద్దని నోరు ముగించే కార్యక్రమం. మీ డిక్టటోరియల్ నియంతృత్వ పోకడ ఎక్స్ సీఎం అయిన 1.5 year తర్వాత కూడా ఆ ప్రజల్ని మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు మీటింగుల్లో ఎవరిని మాట్లాడిచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నారు. గిట్లా చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటారు. అసలు కారు పార్టీ వాళ్ళ మీటింగే ఫెయిల్ అయిందా అంటారు. ఇంకో దిక్కు వచ్చిన పబ్లిక్ ను చూస్తేనే అర్థమైతలేదా మీటింగ్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని ముచ్చట అని అడుగుతారు కారు పార్టీ వాళ్ళు. కేసీఆర్ సారు రాజేసిన అగ్గి గట్టిగానే రగులుతాంది. అంత చూస్తా అంటే పార్టీల నడమ పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు పబ్లిక్.